హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. NISELకి సంబంధించి 500 అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది 17 డిసెంబర్ 2024. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకునే దానికి 1 జనవరి 2025 అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీ డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఫీజు డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్, దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట, ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్కి సంబంధించి, దాంతోపాటు మనకి అప్లికేషన్ ఆన్లైన్లో ఏమేమి అప్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ అనమాట. అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకునే ముందు ఇక్కడైతే మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మీరు గతంలో రిజిస్టర్ అయినప్పటికీ కూడాను ఇక్కడైతే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి. పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట లాస్ట్ స్టెప్లో. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మొదట ఫిల్ అవుట్ చేయాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఈ విధంగా అయితే మనం సెకండ్ టైం ఇలాగ ఎంటర్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట. ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే దీనిని స్కిప్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ సర్ నేమ్ అయితే ఎంటర్ కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట తర్వాత దీనికి సంబంధించి. అందుకోసం మీరు జాగ్రత్తగా 1-2 టైమ్స్ చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి మీది. అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి, పైన ఇచ్చింది కింద ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అలాగే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. జీమెయిల్, హాట్మెయిల్ ఏంటనేది పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట సెకండ్ టైము. అలాగే సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నారు, నోట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి మెసేజ్ కూడా వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. కిందకి రావాలి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, బ్రౌజ్ అనాలి, ఆ యొక్క ఫోటో ఫైల్ సెలెక్ట్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, తర్వాత బ్రౌజ్ అనాలి, సిగ్నేచర్ ఫైల్ సెలెక్ట్ చేయాలి ఎక్కడైతే ఉందో అది, తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5x3.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని దాని వరకు స్కాన్ చేసుకుని క్రాప్ చేసి 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ ఫర్ విచ్ యు ఆర్ అప్లయింగ్, అంటే మీరు ఏ స్టేట్ వేకెన్సీస్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక 10 ఉన్నాయి, అలాగే మనకి తెలంగాణ స్టేట్లో కూడాను ఒక 10 అయితే ఉన్నాయన్నమాట. అలాగే అదర్ స్టేట్స్ కూడా మనకు ఉన్నాయి. అంటే మనకి లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ ఇచ్చారనమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకుంటే మనకి తెలుగు అనేది కంపల్సరీగా అయితే రావాలన్నమాట. ఇంకా అదర్ స్టేట్స్కి సంబంధించి మీకు రీడ్, రైట్, స్పీక్ అండ్ అండర్స్టాండింగ్ ఆ లాంగ్వేజ్ కనుక వచ్చి ఉంటే ఆ స్టేట్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి తెలుగు కాబట్టి మనం అది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ చూపిస్తుంది అనమాట, రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఆటోమేటిక్గా వచ్చింది. మీకు తెలుగు అనేది కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట నాలెడ్జ్. అలాగే
వచ్చని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. రీజనల్ లాంగ్వేజ్ వచ్చని చెప్పేసి. అలాగే ఇక్కడ మన కేటగిరీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. కేటగిరీ అనేది తర్వాత మనకి సెలెక్ట్ తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అనమాట అప్లికేషన్ ఫామ్లో. సో జాగ్రత్తగా మీరు మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డిజబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటిది. జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా విడోస్ కానీ డైవర్స్డ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే కనుక రీమ్యారేజ్ చేసుకోకుండా, అలాగే లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకా మీరు కనుక ఈ ఎన్ఐఏసి అంటే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో కనుక ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఆ యొక్క ఎన్ఐఏసిఏలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక శాలరీ, రోల్ నెంబర్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. అలాగే లేకపోతే నో అనమాట. అలాగే డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అవి కూడా మెన్షన్ చేసుకోవాలి. ఎస్ పెట్టిన వాళ్ళు నో పెడితే కనుక ఇవన్నీ మనకి ఏమీ అవసరమైతే లేదనమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ ఎవరు కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డిఫెన్స్ సంబంధించిన వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రిలీజియన్ అనేది అందరూ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అలాగనమాట. ఇక్కడ హిందూ కనుక మీరు సెలెక్ట్ చేస్తే నో పెట్టాలి. హిందూ కాకుండా అదర్ రిలీజియన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ రిలీజియస్ స్టేటస్ అనేది ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. హిందూ అయితే నో, అదర్స్ అయితే ఎస్ అనమాట. సో అలాగే నేషనాలిటీ అనేది ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి పైన ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను కాబట్టి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే వచ్చాయన్నమాట. అదే మీరు కనుక ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి సిటీస్ అయితే మనకి వస్తాయి అన్నమాట. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవి వస్తాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పైది మనకి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఇంకా మెయిన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మన మెయిన్స్కి సంబంధించి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అయితే ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ మాత్రమే ఉంటుంది అనమాట. అవి అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఫ్రెండ్స్ మీ యొక్క ఏజ్ కనుక 21 to 30 years మధ్య కనుక ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2nd December 1994, 1st December 2003 అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి డిఓపి కనుక ఈ 2 డేట్స్ మధ్య ఉంటే సరిపోతుంది. ఇంకా దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years యాజ్ యూజువల్గా ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. 1st December 2024కి ఇక్కడ మనకి ఏజ్ అయితే చూపిస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే కావాలా అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి నో పెడితే అవసరం అయితే లేదనమాట. మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లో ఇంకా కూడాను జ్యుడిషియల్ సెపరేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మీరు ఇక్కడ డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి. అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి అడ్రస్ ఫర్ పర్మనెంట్ అడ్రస్ అనమాట. పైది కిందది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఫిల్ అవుతాయి. లేదంటే పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే ఇవి కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ అంటే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అయితే చూపిస్తున్నారు. ఫీజు అయితే లాస్ట్ స్టెప్లో ఫీజు పే చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక రెక్టిఫై చేసుకొని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు వచ్చిందనమాట, రీజనల్ లాంగ్వేజ్ నేను సెలెక్ట్ చేయలేదు, అందుకని నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనకి సపోజ్ మీరు గుజరాత్ ఇస్తే దానికి సంబంధించిన లాంగ్వేజ్ వస్తే సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మీకు రెడ్ మార్క్ పోతుంది. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ ఇస్తే మనం తెలుగు వస్తే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కిందకు వచ్చేయాలి. ఇంకా వ్యాలిడేట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనం వ్యాలిడేట్ చేసాము, వెరిఫై సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే చేసాము. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి.
ఫ్రెండ్స్ మనకి ఇది ఈక్యూ ట్యాబ్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. 1 డిసెంబర్ 2024కి మీకు గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. ప్రూఫ్ ఏదైతే ఉందో ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్క్ షీట్ కానీ ఏదో ఒకటి అయితే ఉండాలన్నమాట. ఇక పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీకు 54.99 వస్తే మీరు 55 మార్క్స్ ఎంటర్ చేయకూడదు. అలా లేకపోతే మీకు 59.99 వస్తే 60% అనేది ఎంటర్ చేయకూడదు అనమాట. సో ఇక డెసిమల్స్తో పాటు ఆ యొక్క డిజిట్స్ ఎగ్జాక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలి, రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట అని ఒక నోట్ అయితే ఇచ్చారు, చదువుకోవచ్చు మీరు. ప్లస్ మనకి గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. బిఏ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, బీఎస్సీ వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ వాళ్ళు థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి, ఇంకా అగ్రికల్చర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవాలి, బీబీఎం లాంటి మేనేజ్మెంట్ కోర్సులు చేస్తుంటే కనుక ఈ ఆప్షన్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఇది తీసుకోవాలి. ఇంకా అదర్స్ ఎవరన్నా ఉంటే వీటిలో లేనిది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంక ఎప్పుడు పాస్ ఇయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి, మంత్ ఇయర్ ఇదనమాట. ఎప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా గ్రేడ్ సిస్టంలో ఉంటే ఎగ్జాక్ట్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఎంటర్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి. పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. ఏదో ఒక బ్రాంచ్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే కనుక ఈ డేట్కి 1 డిసెంబర్ 2024కి సరిపోతుంది. ఇంకా మీకు ఇంగ్లీష్ అనేది 10th ఇంటర్ లేదంటే డిగ్రీలో కనుక ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉంటే ఎస్ పెట్టాలి. కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. 10th ఇంటర్ లేదంటే డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలి. కంపల్సరీ ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, కంపెనీ నేమ్, అలాగే మీరు ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట, సో మీరు వదిలేసుకోవచ్చు. ఇంకా కూడా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. వాళ్ళు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా తెలుగు లాంగ్వేజ్ మొత్తం కంపల్సరీగా మనం రీడ్ రైట్ స్పీక్ అయితే టిక్ ఆన్ చేయాలి. ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా మీకు ఏదైతే వస్తాయో అవి మీరు టిక్ చేసుకోవచ్చు, రీడ్ రైట్ స్పీక్ అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఓకే చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇది అయితే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, బ్యాక్కి వెళ్ళి చేసుకోవాలన్నమాట. లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే చేసుకోవాలి. మీరు వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట, చెప్తున్నారు ఇక్కడ షూర్ ఉంటుందని. సో మీరు జాగ్రత్తగా బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా మీరు రాసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని వైట్ పేపర్ మీద నుంచి 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు పే చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి ఒక 850 రూపీస్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 100 రూపీస్ వస్తుంది అనమాట. క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే అనాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే మనకి 15 జనవరి 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి NIACLకి సంబంధించి 500 అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.